అయినా గర్ల్స్కి అయినా సెట్ అవుతుంది. ఫస్ట్ డెమో చూద్దాం. వీడియో చూస్తున్నారు కదా, మీరు ఒకటైతే గమనించండి. చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ అయితే వీడియో చూడండి, ఇది చూస్తున్నారు కదా, చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు గర్ల్స్ ఫొటోస్ పెడతాను కదా, గర్ల్స్ ఫోటో పెట్టేటప్పుడు బాయ్స్ కామెంట్ ఎక్కువ వస్తుంటుంది. డిఎంలో కూడా మా బాయ్స్ వీడియోస్ తోటి ఎందుకు చేయరని. ఏంటంటే మీరు ఎక్కువ గమనిస్తే మీరు అర్థం చేసుకోవాలి, ఇది బాయ్స్ కూడా సెట్ అవుతుంది, గర్ల్స్ కూడా సెట్ అవుతుందని. గర్ల్స్కే సెట్ అవుతుందని అంటే మీరు రాంగ్ అని. కొన్నిసార్లు గర్ల్స్కి సెట్ అవ్వచ్చు, కొన్నిసార్లు బాయ్స్కి సెట్ అవ్వచ్చు. కానీ అన్నిసార్లు గర్ల్స్కి అన్నిసార్లు బాయ్స్కి సెట్ అవ్వదు, రెండుగా వస్తుంది. అది గమనించండి మీరు, ఓకేనా. ఇప్పుడు నేనైతే మిగతా డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. ఓకే, ఆ ఫాంట్ అయితే వీడియో కింద ఇచ్చాను. దానైతే మీరైతే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోండి. ఇంకోటి XML యూజ్ చేసే వాళ్ళకు వీడియో క్లిప్ అయితే ఒకటి ఇచ్చాను నేను. అంటే ఇంకో వస్తుందా, ఆ ఇంకో చిన్నగా బ్లాస్ట్ అవుతుంది కదా, దానికోసం అయితే ఇచ్చాను. అదైతే యూజ్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. మీరు మళ్ళీ ఫాంట్ యాడ్ చేయకపోతే మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది 100% వస్తుంది. మళ్ళీ తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫాంట్ యాడ్ చేసుకోండి ఫస్ట్, ఓకేనా. ఇప్పుడు నేనైతే ఈ బాక్స్ మీద వచ్చేసి కెమెరా ఆన్ చేసుకుంటున్నాం. కెమెరా ఎందుకు ఆన్ చేస్తానంటే మీకు తెలియాలి. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే లిరిక్లో కనిపిస్తుంది, నో ప్రాబ్లం. ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి, 9 అనుకున్నా. 8 గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ని సెలెక్ట్ చేద్దాం. గ్రూప్ ఏదో సెలెక్ట్ చేసిన, ఓపెన్ చేసిన నేను. ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక వీడియో క్లిప్ అయితే ఉంది. కింద +7 మీడియాలోకి వెళ్ళి మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియో క్లిప్ కిందికి తీసుకురండి. ఇప్పుడు ఇలా రివీల్ అవుతుంది. దీని ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం చెప్తాను. ఈ ఫోటోని కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి ఇలా, ఓకే. ఇప్పుడు చూడండి, సూపర్ సింక్ అయింది. సెకండ్ గ్రూప్ దగ్గర అవుతాం, ఓపెన్ చేద్దాం. దీన్ని ఫోటో లేదు ఇక్కడ, ఇంకో ఫోటో సెలెక్ట్ చేద్దాం, దాని కిందికి పెడదాం. సెట్ అయింది. దీని కూడా ఎండింగ్ వరకు, ఓకే. థర్డ్ గ్రూప్ స్టార్టింగ్లో వద్దాం, ఫోటో సెలెక్ట్ చేద్దాం, దాని కిందికి తీసుకొద్దాం, ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. సెట్ అయింది, ఓకే. 1 2 3, ఓకే. ఇంకోటి ఇది యాడ్ చేద్దాం, ఇది, ఓకే. చెప్పాను ఒక 8 ఫొటోస్ అయితే వస్తుంది. యాడ్ చేసుకోండి, కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చూడండి, బాగా సింక్ అయిందని అనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది కూడా, ఓకే. నైస్, ఓకే. దాని తర్వాత ఇక్కడైతే ఒక ఫోటో అయితే కనిపిస్తుంది మీకు, కానీ అది ఫోటో అనేది వేరే సైడ్ అన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి కరెక్ట్గా 16 సెకండ్ దగ్గర వచ్చి కింద +2 ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆబ్జెక్ట్ ఎలిఫెంట్ అది ఉంది కదా, దాంట్లోకి వెళ్తాం. ఇక్కడ మనకు కెమెరా అని కనిపిస్తుంది కదా, దాన్ని యాడ్ చేద్దాం. దాన్ని కిందికి తీసుకుంటాం, లిరికల్ కిందికి, ఫోటో కిందికి. ఫోటో కనిపిస్తుంది క్లియర్గా, ఓకే. ఈ ఫోటోని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మన ఫోటోతోటి చేంజ్ చేద్దాం ఇలా. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేస్తున్నా, లాంగ్ ప్రెస్ చేసి కొంచెం జరిపేస్తున్నా. ఇప్పుడు దీన్ని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకోటి చేంజ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ సెకండ్ దీన్ని డూప్లికేట్ చేద్దాం. ఇలా 4 ఫొటోస్ వస్తాయి.